यूपीवीसी डोर्स, विंडोज, एसएस रेलिंग, एल्युमिनियम वर्क वाजबी दामों पर किया जाता है। स्क्रीन पर दिए गए नंबर पर राब्ता करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। वानापड़ती जिला आत्माकुर बल्दिया मुस्तखर से ताल्लुक़ रखने वाले सैयद इब्राहिम के दुख्तर सैयदा मुफस्सिरा ने हाल ही में यूपीपीएससी इम्तिहान में कामयाबी हासिल की। कौमी सतह पर 278 रैंक हासिल करते हुए IAS बनने पर आज भूतपुर जामिया मस्जिद के सदर मोहम्मद सादिक, कोटा के चांद पाशा आजम, सलीम, यूसुफ, मोहम्मद निज़ाम व दीगर ने यूपीपीएससी में कामयाबी हासिल करने वाले सैयदा मुफस्सिरा व उनके वालिदैन की शॉलपोशी व गुलपोशी करते हुए उन्हें मुबारकबाद पेश की। और मोहम्मद सादिक ने बताया कि मुत्तहिदा जिला से एक मुस्लिम अक़लियत लड़की यूपीपीएससी में कामयाबी हासिल करना काबिल सताइश है। జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్లో 270 ర్యాంకులు సాధించడం మాకు సంతోషకరమైన విషయం. ఈ నేపథ్యంలో ఈ రోజు మేమందరం కొత్తపేట పట్టణ వాస్తవ్యులు, అలాగే నేను భూత్పూర్కి చెందిన ముస్లిం మత పెద్ద, అలాగే రాష్ట్ర నేతగా నాకు సంతోషం పట్టలేక ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సయ్యద్ ఇబ్రాహిం గారి ఇంటికి స్వయాన మేమందరం వచ్చి వారి యొక్క కుమార్తెకు మేము ఆశీర్వాదం ఇస్తూ వారికి పూలహాలతో ఈ చిరు కానుకగా వారికి సన్మానిస్తున్నాము. ఈ ఎహదా ముస్తఫిర్కు జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అందరూ ఆదర్శంగా తీసుకొని ఈమె కష్టపడ్డ దానికి ఫలితంగా ఈరోజు సివిల్ సర్వీస్లో IAS సాధించడం అంటే పెద్ద విషయం. అది దానికి ఉమ్మడి రాష్ట్రంలో కానీ అందరూ ఈమె గారికి ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి స్థాయి ర్యాంకులు సాధించాలని నేను అల్లాహతో ప్రార్థిస్తున్నాను, అలాగే దేవునితో కూడా కోరుతున్నాను. ఈమెకి అందరూ ఆదర్శం తీసుకోండి. మనకు ముస్లిం సమాజం ఇంట్లో ఉంటే కాదు, ఈ పాప వలె అందరం బయటికి వచ్చి నేను కూడా చదువుతాము, మేము కూడా సాధిస్తాము, మేమేం తక్కువ లేము సమాజంలో అనే రీతిగా ఈరోజు ఈ పాప సివిల్ సర్వీస్లో సాధ్యం మాకు సంతోషం విషయం. వాళ్ళ తండ్రి గారితో పాటు వీళ్ళ తాతగారు కూడా కోరిక ఏమంటే నా యొక్క మన్మరాలు సివిల్ సర్వీస్లో సాధించడం నా కళ అనే ఆ భావన వాళ్ళలో ఉన్నది. పాపం దేవుడు వారు ప్రస్తుతం వారు స్వర్గంలో ఉన్నారు కనుక మేము ఈ రకంగా వాళ్ళ మన్మరాలకి మేము ఈ సన్మానం వారి బహుశా వారు స్వర్గంలో చూస్తున్నారని నేను గ్రహిస్తున్నాను. ఇది నాకు సంతోషకరమైన విషయం. అందరం ఐకమత్యంగా ఉండి మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।